ఇప్పుడు సరిగ్గా 25 రోజుల క్రితం అనుకుంటా ఒక ఆర్యవేశ సమావేశం ప్రొద్దుటూరులో జరిగింది. అది వైకాపాకు సంబంధించిన వ్యక్తులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. సరే, అందులో 2 పాయింట్లు నేను ఆ పాంప్లెట్ చదివినప్పుడు 2 దఫాలు కాంగ్రెస్ వైకాపా టీటీడీకి సంబంధించిన కార్యవర్గ సభ్యులుగా వాళ్ళకి ఏదో అవకాశం ఇచ్చినారని చెప్తున్నారు. సరే, ఇద్దరికి ఇచ్చినారు. ఆ ఇద్దరు వ్యక్తులకు ఎంత అవమానాలు జరిగినాయో బజార్లో సాటి కులసుల దగ్గర అడిగితే తెలుస్తాను. చిప్పగిరి ప్రసాద్ అనబడే వ్యక్తిని ఎక్కడికి పోయినా నిండు సభలో అతన్ని వెంట పిలుచుకొని పోతా శాసనసభ్యులు గారు అతి నిరుపేద ఆర్యవేశునికి నేను ఈ పదవి ఇచ్చిన, నిరుపేద ఆర్యవేశునికి ఈ పదవి ఇచ్చిన, అసలు ఆయన అస్తిత్వాన్ని మనం ప్రశ్నించే హక్కు మనకెక్కడిది? ఆయన ధనవంతుడో లేనివాడో పేదవాడో మనం పదే అనడం అతన్ని గౌరవించడమా కించపరచడమా? ఆర్యవైశ్య కార్పొరేషన్ అనేది ఈ ప్రభుత్వం పెట్టింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ నుంచి ప్రొద్దుటూరులో ఉండబడిన వయసులకు ఎంత మందిని బెనిఫిషియర్స్ గా చేసినారు, ఎన్ని వేల రూపాయలు నిధులు ఇచ్చినారు, ఎన్ని లక్షల రూపాయలు నిధులు ఇచ్చినారు, ఎంత శాతం మంజూరు చేసినారు, అది కొంచెం చెప్పగలరా? దానిపైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? మీరు చేయండి, మేము చూస్తాం. సభకు మిమ్మల్ని ఆహ్వానించి సన్మానిస్తాం. మా ఇంట్లో కూడా పేదవాళ్ళు ఉండొచ్చు, అందరూ సంపన్నులు ఏమి కాదు కదా. టంగుటూరి మారుతి ప్రసాద్ అని మరొక అతనికి నీ ప్రమేయం లేకోకుండా ఎవరు ముఖ్యమంత్రికి అతనితో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే తయారై వచ్చింది, ఆయనకి ఇస్తున్నాము మేమని. నువ్వు నీ ఇంటికాడికి అతను ఒక్కరిని పిలిపించుకొని సంతోషం ఉన్నా నువ్వు అభినందించి పంపించుంటే బాగుండేమో. మనం చేసింది ఏమి? నీతో పాటు ఒక 100 మందినో 200 మందినో నువ్వు ఆర్యవేశులు పిలుచుకున్నా. అతనికి తెలియదు ఇతను ఎందుకు పిలిపించుకున్నాడనే. సహజంగా అందరికీ తనతో పాటు ఉండబడిన మిత్రులకో బంధువులకో ఫోన్లు కొట్టుకొని అందరినీ పాపం ఇంటికి తీసుకొని పోయింది. అక్కడ ఈ శాసనసభ్యుడు నీకు టీటీడీకి సంబంధించిన పాలక మండలి పదవిలో అవకాశం వచ్చింది కదా, నీకు ఆ పాలక మండలి పదవి రావాలా సభ్యునిగా అంటే నీకు ఉండబడినే దర్శనాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు నాకు 50% కోటా నేను తీసుకుంటాను, నాకు ఇవ్వాల్సిందే. నా 50% కోటా నాకు ఇస్తేనే నీ పేరు ప్రతిపాదిస్తాను, ఇది ఇంతే. సరే, రూ. 10 మీరు అడిగినారు. మళ్ళా మీకు చేత అవినాష్తో ఫోన్ చేపిస్తారు. అవినాష్ ఫోన్ చేసి అన్న చెప్పినట్టు మీరు వినండినా, ఆ 50% ఏదో కోటా అన్నకి ఇచ్చేసేయండి, నేను కూడా అన్నకు, అంటే ఆ అన్న ఎవరు ముఖ్యమంత్రి, నేను అన్నకు చెప్తానా, మీకు ఏం ఇబ్బంది పెట్టకుండా చేసుకోండి. ఆ పదవి ఇవ్వడం ఎందుకు, ఇన్ని ఇబ్బందులు పెట్టడం ఎందుకు? సరే, అతను తీసుకున్నాడు పదవి, రూ. 10 వాటా మీకు ఇచ్చినాడు, రూ. 10 వాటా తను పెట్టుకున్నాడు. ఆ రూ. 10 వాటా తనకి ఇచ్చిన వాటాలో మళ్ళా మీ చుట్టాలు పట్టాలు మళ్ళీ ఒక పాల పట్టుకోరు. మీ ఆ పాల ఆయన దగ్గర ఉంటే ఏమి? ఇది 1985కు పూర్వం ఒక ఆర్యవేశునికి ఒక ఆర్యవేశ పారిశ్రామికవేత్త హత్య జరిగింది. ఆ హత్య ఎంత ప్రభావం చూపిందంటే రాయలసీమలోని పారిశ్రామికవేత్తలందరినీ కూడా ప్రభావితం చేసింది. అది ఒక రకంగా ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని పారిశ్రామికంగా ఎదగనీయకోకుండా చేసిందని కూడా మేము బలంగా చెప్పచ్చు. ఆ భయంలో నుంచి బయటపడడానికి 1985లో వరదరాజరెడ్డి మొదటిసారి శాసనసభకు ఎన్నికైనాడు. ఆయన ప్రోద్బలం వైష్ణవ ఆరోగ్యంలో బాగా ఉండింది. అయ్యా మీరు భయపడాలండి, అప్పుడు ఓటు వేయనీకి బయటికి రావాలనే కొందరు భయపడే పరిస్థితుల్లో ఇంత జనాభా ఉండి గతంలో మేము మీ పదవులు అనుభవించినా కూడా కొన్ని సందర్భాలలో భయపడాల్సిన పరిస్థితి వచ్చింది, భయపడినా. అయితే ఈ 85లో ఆయన టీడీపీ నుంచి కంటెస్ట్ చేసినాడు. ధైర్యం చెప్పి నిలబెట్టించి బజార్లోకి వయసులను బూతుకాడికి వచ్చి ఓటు వేసే దాంట్లో ఆయన పాత్ర చాలా ఉంది. అందరూ ఓటింగ్ లో అప్పుడు పాల్గొనడం, ఆ ఎన్నికల్లో వరదరాజరెడ్డి విజయం సాధించడం, 85లో ప్రారంభమైన వరదరాజరెడ్డి గారి ప్రస్థానం 2009 వరకు ఏకదాటిగా 25 సంవత్సరాలు ఆయన గెలుపు వెనుక ఆర్యవైశ్యులు లేరని మీరు వరదరాజరెడ్డిని కూడా అడగండి. అయ్యా మాకేం వయసు రోజుంటే నేను ఎమ్మెల్యే కాదా చెప్పమనండి, మేము ఒప్పుకుంటాం, మేము పనికిరావాలని ఒప్పుకుంటాం. మరి 20 సంవత్సరాలు ఆయన వెనకాల ఎందుకు ప్రయాణం చేసినామనంటే ఆయన వల్ల మాకు నష్టమేమి రాలేదు.
ఆయన మాకు అన్ని విధాల దోహదం చేసినాడు, మాకు స్వేచ్ఛ ఇచ్చినాడు, మా కుటుంబాలకు మా ఆస్తులకు రక్షణగా నిలబడినాడు, మా ఆస్తుల పట్ల మా వ్యాపారాల పట్ల అతను వేలు పెట్టి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే. కాబట్టి మేము ఆయనను అన్నేళ్ళు ఆదరించినాం. మేమే కాదు, అందరూ వ్యాపారస్తులకు కూడా ఆయన అవసరం ఉంది. ఇట్లాంటి వాడు కూడా మనకు సేఫ్టీ. ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి మారాలేదా? ఆయన కాంగ్రెస్ లోకి మారాలని మేము ఓటు వేసేది మానుకునేమా? లేదే, ఆయన కంటే పోయినా ముందుకు పోయినా మా కంఫర్ట్ ఉంది, మా వ్యాపారాలకు కానీ మా స్వేచ్ఛకు కానీ మా జీవనాలకు కానీ కంఫర్ట్ ఉంది. అందుకే మేము ఆయన వెంట నడిచినాం. ఈ 10 సంవత్సరాలు ఈ శాసనసభ్యునిగా ఈయన ఎన్నికైన తర్వాత చాలా మందిలో 1985 పూర్వం ఏ రోజులు అయితే ఉన్నాయో ఆ రోజులు కనబడినాయనేది వ్యాపారస్తులందరూ మొత్తుకున్నారు. దీనికి ఏం జవాబు చెప్తారో మీరేమంటారు? చేయొద్దాను. నేను ఎవరి ఆస్తి తీసుకునే ఎవరి చేస్తాడు అయితే ఎవరి భయం వాళ్ళు, ఎవరి సాగు వాళ్ళు, ఎవడొచ్చి పడినా, ఎవడొచ్చి చంపానా, ఎవడొచ్చి మా మీద పడినా. నేను మాట్లాడతానంటే మీరు ఇంకా ఒకరైనా మాట్లాడండి, ఒకరైనా నేను ముందుకు వచ్చి మాట్లాడి రేపు నా పరిస్థితి ఏమైతే కూడా నేను చెప్పలేను, నా పరిస్థితి ఏమైతే కూడా నేను చెప్పలేను. అంటే ఆ విధమైన స్వేచ్ఛ లాక్కున్నారు. తప్పదు. 25 ఏళ్ళు ఆయన శాసనసభ్యునిగా ఉంటే నాకు తెలిసి 16-17 సంవత్సరాలు ఆయన అధికార పార్టీలో కొనసాగినాడు శాసనసభ్యునిగా. మరి ఈ 17 సంవత్సరాలలో ఆయన అక్రమాలు చేసినట్లు ఎన్ని బయట పెట్టగలుగుతారు? నేను అడుగుతా. నేను ఒక పార్టీలో ఉండొచ్చు, ఆయన ఒక పార్టీ నుంచి శాసనసభ ఏ పార్టీ నుంచైనా కానీ ఆయన 85 టీడీపీలో ఉన్నాడు, 89 పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళా చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడు అయినా కూడా ఈయనేమో కాంగ్రెస్ నుంచి కొనసాగినాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి ఆయనకు ఎంతో జోడు మనిషి రాజశేఖర రెడ్డి అన్నారాయి నేను చూసినా కదా, ఎంతో విలువించాడు. మరి ఆయన హయాంలో ఇంకా చెప్పకూడదు, మరి చేసుకోవచ్చు కదా. అయిపోయి ఏమెత్తకపోయినా ఇంటికి అది ఒక పదవిని అంత పూజనీయ భావంగా ఆరాధ్య భావంగా ఆయన చూసినాడు. కాబట్టి ఆయనని 25 ఏళ్ళు శాసనసభ్యునిగా ఈ ఊరు ప్రజలు ఆదరించినారు. అట్ ద సేమ్ టైం ఈ పొద్దు 2024లో ఇంటికి పరిమితమైన బయటకు పడగచ్చుకున్నారు. ఒక్క 25 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి ఒక్క 2 నెలల్లో చెప్పమంటే ఎవరు చెప్పాడు? అభివృద్ధి జరగకుండే రోడ్లు ఎక్కడివి, కాలువలు ఎక్కడివి, వంతెనలు ఎక్కడివి, ఇంత సంపద ఎక్కడ, ఇంత రెవెన్యూ ఎక్కడ మున్సిపాలిటీకి, ఇంత రోడ్డు వేయడం ఏమి, ఇంత లైటింగ్ ఏమి, ఇంత బ్యూటిఫికేషన్ ఏమి, ఇన్ని కాలేజీలు ఏమి, ఈ మెడికల్ హాస్పిటల్ డెవలప్మెంట్ ఏమి? అంటే ఏమి చేయకోకుండానే ఎన్ని వచ్చేసినాయి 25 ఏళ్ళు.